తిరుపతి గిరిజన గురుకుల బాలికల వసతి గృహం విద్యార్థులు త్వరితగతిన కోలుకునే విధంగా మెరుగైన వైద్య సహాయం అందించాలని రాష్ట షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు వడిద్యాశంకర్ నాయక్ వైద్యాధికారులను ఆదేశించారు. తిరుపతి ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో 17 మంది అస్తవ్యస్తకు గురై రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అప్పమ్మ, గాయత్రి, అపర్ణ విద్యార్థులను ఆదివారం పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను ఆసుపత్రి వైద్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ జరిగిన సంఘటనపై అధికారులతో కమిటీని నియమిస్తామని, బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. ఆహార పదార్థాలు తయారీ, మానవ తప్పిదం లేదా వంటకు ఉపయోగించే వస్తువులు తదితర కారణాల వల్ల ఇటువంటి ఘటన జరిగి ఉండొచ్చని, ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక వచ్చిన వెంటనే బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. షెడ్యూల్ తెగల సంక్షేమానికి రాష్టంలో ఏ ప్రాంతాల్లోనైనా గిరిజనులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే తాము ఆయా ప్రదేశాన్ని సందర్శించి సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుని బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు. విద్యార్థులకు పూర్తిగా ఆరోగ్య పరిస్థితి కుదుటపడిన తర్వాత మాత్రమే ఆసుపత్రి నుంచి పంపాలని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలోని గిరిజన సంఘాల నాయకులు మల్లికార్జున, గిరిజన పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగిందని గవర్నమెంట్ నోటీస్లో పెడతాం. ఇప్పుడు ఇది ఆల్రెడీ పబ్లిక్ మెసేజ్ వెళ్ళిపోయింది, సోషల్ మీడియాలో, ప్రెస్లో అంతా కూడా వచ్చింది. ఇదంతా కూడా ఓకేనా. దాని మీద ఒక కమిటీ కూడా వేసి దానికి ఏం చేయాలి అనేది కలెక్టర్ గారి ద్వారా, డిపిడబ్ల్యూ అంటే డిపిడబ్ల్యూ కూడా ఏది కూడా మనం కలెక్టర్ గారి ద్వారానే చేయాలి. సరే, బాగా చదువుకోవాలమ్మా, చదువుకునే ఆరోగ్యం